ప్రతి చోట చూసేవాళ్ళం మనం. స్టెమ్ సెల్స్ చేయడంతోటి జుట్టు విపరీతంగా కొత్తయి వచ్చేస్తాయి అని చెప్పేవాళ్ళు. తర్వాత స్టెమ్ సెల్స్ గురించని తగ్గిపోయినాయి. తర్వాత పీఆర్‌పీ గురించని చెప్తుండే. పీఆర్‌పీ చేయడంతోటి కొత్త జుట్టు వచ్చేస్తుంది, లావుగా అయిపోతుందని చెప్తూ ఉండే. అలానే వచ్చేసి చాలామంది ఇప్పుడు కొత్తగా ఎక్సోజోమ్ థెరపీస్ అని అంటున్నారు. ఇలా అనేక రకమైన థెరపీస్ కొత్తయి వస్తున్నాయి. అలాంటప్పుడు ఏది మంచిది? ఏది మంచి క్వాలిటీ అనేది ఉంటుంది? అసలు క్వాలిటీ అనేది ఒకటి మ్యాటర్ అవుతుందా? లేకపోతే అన్ని రకాలైన ట్రీట్మెంట్స్ ఒకటేనా? అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఒక సెంటర్‌లోనేమో 2,000 ఛార్జ్ చేస్తారు. ఒక సెంటర్‌లో ఏమో 15,000 ఛార్జ్ చేస్తారు. అసలు ఎందుకు ఈ మార్పులు వస్తున్నాయి అని చెప్పి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటనంటే క్వాలిటీ బేస్డ్ అనేది, సైంటిఫిక్ బేస్డ్ అనేది, సైన్స్ డ్రివెన్ అనే ట్రీట్మెంట్స్ అనేది ఎవరు చేస్తున్నారనే దాన్ని బట్టి మనం డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో అనేక మందికి అపోహలు, ప్రశ్నలతోటి, అనేక మంది సందేహాలతోటి ఈ ట్రీట్మెంట్స్ని తీసుకోక అనవసరంగా జుట్టు పోగొట్టుకుంటూ ఉన్నారు. అసలు ఏంటి సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ అనే దాని గురించి నేను మీకు ఇవాళ వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి జుట్టు ఊడుతున్నప్పుడు అనేక రకమైన థెరపీస్గా సెకండ్ ఒపీనియన్కి వెళ్తూ ఉంటారు. అలాంటప్పుడు ట్రీట్మెంట్స్ ఎలా చేస్తారు? ఫస్ట్ చెప్పిన డాక్టర్ ఏమో ఫస్ట్ అవసరం లేదని అంటారు, సెకండ్ చెప్పిన డాక్టర్ ఏమో అవసరం అని అంటారు. అసలు ఏ విధంగా మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ విధంగా ఇది బెనిఫిట్ అవుతూ ఉంటాయి? ఒక డాక్టర్ దగ్గర మనకి ఒక కాస్ట్ ఉంటుంది, ఇంకో డాక్టర్ దగ్గర ఒక కాస్ట్ ఉంటుంది అని చాలా ఆలోచిస్తూ ఉంటారు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవుతున్నారా లేదా? కన్సల్టేషన్లో మీకు డర్మటాలజిస్ట్ని ఉన్నప్పుడు అక్కడ మీరు డర్మటాలజిస్ట్ తోటి మీరు డిస్కస్ చేయగలిగితే అప్పుడు జుట్టు గురించి అని మీకు క్లారిటీ అనేది వస్తూ ఉంటుంది. డర్మటాలజిస్ట్ అనే వాళ్ళే కరెక్ట్ అండి హెయిర్ గురించి అని అర్థం చేసుకునే వాళ్ళు. ఇప్పుడు గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనకి ఎముకల గురించి అయితే మనం అడగం కదండి. బ్రెయిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి మనం గుండె గురించి అని అడగం కదండి. ఊపిరితిత్తుల గురించి అని మనం బ్రెయిన్ డాక్టర్ని అయితే అడగం కదండి. ఏ డాక్టర్ని ఆ డాక్టర్ విధంగా మనం కలుస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ స్పెషాలిటీలో వాళ్ళు విపరీతంగా వాళ్ళు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి మంచి ఎక్స్పీరియన్స్ తోటి మీకు మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇవ్వగలుగుతారండి. అలానే స్కిన్ పరంగా, జుట్టు పరంగా, గోరు పరంగా మీకు ఖచ్చితంగా డర్మటాలజిస్ట్నే కలవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకనంటే చాలా రకమైన సెంటర్స్ వచ్చేసాయి. ఆ సెంటర్స్లో మీకు క్వాలిటీ లేకుండా ట్రీట్మెంట్స్ చేయటం జరుగుతూ ఉంటుంది. సెంటర్స్లో మనకి మంచి క్వాలిటీ బేస్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అనే దానికి మనకు అక్కడ ఒక డర్మటాలజిస్ట్ ఉంటే దానికి తగ్గట్టుగా మనకి మంచి క్వాలిటీ అనేది మెయింటైన్ చేయడానికని ఆస్కారం ఉంటుంది. అలానే మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సరైన డయాగ్నోసిస్ అనేది జరగాలి. కొంతమందికి అలోపీసీ ఏరియాటా ఉన్నా కానీ పీఆర్పీస్ చేసేస్తూ ఉంటారు. పీఆర్పీస్ అలోపీసీ ఏరియాటాలో పని చేయదా? పని చేస్తుంది. కానీ దానికి తగ్గట్టుగా మెడికల్ ట్రీట్మెంట్ కూడా చేయాలి కదా. హెయిర్ లాస్కి పీఆర్పీసే చేస్తూ ఉంటారు. పీఆర్పీస్ చేస్తున్నప్పుడు మనకి మెడికల్ ట్రీట్మెంట్స్ అనేటివి సరిగా జరుగుతుందా లేదా? ఫినాస్ట్రైడ్, డ్యూటాస్ట్రైడ్ పడుతుందా? మినాక్సిడిల్ పడుతుందా? సార్ నేను ట్రయల్లో నేను ఇక్కడ మినాక్సిడిల్ తీసుకుంటున్నాను, నేను మీ దగ్గర పీఆర్పీ తీసుకుంటానని చాలామంది వస్తూ ఉంటారు. సరే మీరు మినాక్సిడిల్ తీసుకుంటున్నారు, కానీ ఏ రకమైన మినాక్సిడిల్ అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆన్లైన్లో సీరమ్స్ తీసుకుంటాను సార్, నేను ఇక్కడ పీఆర్పీ చేయించుకుంటానని వస్తూ ఉంటారు చాలామంది. అయితే పీఆర్పీస్ అనేటివి మీకు ఏ విధంగా బెనిఫిట్ అవుతాయి అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. క్వాలిటీ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని మనకి క్వాలిటీ మెయింటైన్ చేయగలిగితే రిజల్ట్స్ అనేటివి చాలా బెనిఫిషియల్ ఉంటాయండి. మామూలు ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా తోటి బెనిఫిషియల్ అనేటివి ఉండవండి. జిఎఫ్సీస్ కూడా అంతే, గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్స్ కూడా మనకి క్వాలిటీ బేస్డ్గా మనకి ఇంప్రూవ్మెంట్స్ అనేటివి వెరైటీగా మనకి ఉంటాయి అన్నమాట. అంటే ఒకవేళ తక్కువ క్వాలిటీ తోటి జిఎఫ్సీ ట్యూబ్స్ తోటి చేస్తే తక్కువ రిజల్ట్స్ వస్తాయి. అలానే ఎక్కువ క్వాలిటీ జిఎఫ్సీ ట్యూబ్స్ తోటి చేస్తే ఎక్కువ రిజల్ట్స్ అనేటివి వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుందన్నమాట. అలానే మనకి ఇతరత్ర థెరపీస్ అనేటివి ఉంటాయి. మీసో థెరపీస్ అని ఉంటాయి, అమైనో యాసిడ్ థెరపీస్ అని ఉంటాయి, విటమిన్ ఇన్ఫ్యూజన్ థెరపీస్ అనేటివి ఉంటాయి. అలానే క్యాప్ థెరపీస్ అని కూడా ఉంటాయి. క్యాప్స్ అనేటివి కూడా ఉంటాయి. మీరు క్యాప్స్ వేసుకొని మీరు ఇంట్లో మీరు చేసుకున్నా కానీ మీరు హ్యాపీగా అది మీకు జుట్టుని పెరుగుదల చేస్తూ ఉంటుందన్నమాట. అలానే మనకి అమైనో యాసిడ్స్ తోటే కాకుండా ఎక్సోజోమ్స్ అనేటివి కొత్త థెరపీస్ వచ్చేసాయి అనమాట. ఈ ఎక్సోజోమ్ థెరపీస్ అనేటివి మనకి సెల్యులర్ లెవెల్లో పనిచేస్తూ ఉంటాయి. ఇవి దానికి బుడగల్లాగా ఉంటాయి. వాటిని తీసుకొని మనకి జుట్టు కణాలకి ఇస్తే జుట్టు అనేది పెరుగుదల అనేది మంచిగా అవుతూ ఉంటుందన్నమాట. అయితే పీఆర్పీ జిఎఫ్సిస్ అనేటివి మనకి సైంటిఫిక్ బ్యాక్ థెరపీస్ అండి. ఎక్సోజోమ్ థెరపీస్ అనేటివి కూడా మనకి మంచి సైన్స్ అనేది అప్కమింగ్గా అవుతుందండి. సో మనకి ఎక్సోజోమ్ థెరపీస్ అనేటివి చేయటంతో మనకి జుట్టు అనేది కూడా మంచిగా పెరుగుతూ ఉంటుంది. కొత్త జుట్టు రావాలనంటే నేను ఎప్పుడు చెప్తానండి, ట్రాన్స్ప్లాంట్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఎక్సోజోమ్, పీఆర్పీ, జిఎఫ్సి థెరపీస్ అనేటివి కరెక్ట్ విధానంలో చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యమవుతూ ఉంటుంది.
కొంతమంది పేషెంట్స్లో మాకు ఎక్సోజోమ్స్ థెరపీస్ అనేటివి పిఆర్పి జిఎఫ్సి కంటే బెనిఫిషియల్గా కనిపిస్తూ ఉన్నాయండి. సో ఈ విధంగా మనం అబ్జర్వేషన్ అనేది చేయాలనంటే ప్రతి నెల మీరు మమ్మల్ని కలుస్తూ ఉండి ప్రతి నెల మనతో డిస్కస్ చేస్తూ ఉండాలి. ఏ విధంగా రిజల్ట్స్ వస్తున్నాయి, ఏ విధంగా రావట్లేదు, ఏ విధంగా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా అనేది మనం డిస్కస్ చేస్తూ ప్రతి నెల మనం ట్యాబ్లెట్స్ మారుస్తూ లోషన్స్ మారుస్తూ ఉంటే మనకి కరెక్ట్గా పాత్లో మనం వెళ్తూ ఉంటాం. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది లైఫ్ స్టైల్ డైట్ అనేది మనం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. లైఫ్ స్టైల్ అనేది హెల్తీగా మారాలి, డైట్ అనేది హెల్తీగా బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సార్ ఇవన్నీ చెప్పారు, మరి కాస్ట్ అంటే ఏంటి? మేము చూసేది వీడియోస్ కాస్ట్ గురించే కదా అని చాలామంది చెప్తూ ఉంటారు. కాస్ట్ వేరియేషన్స్ అనేటివి మీకు క్లినిక్స్లో చాలా డిఫరెంట్గా ఉంటాయండి. క్వాలిటీ బేస్డ్గా ఉన్న దానితోటి డర్మటాలజిస్ట్ ఉన్న వాళ్ళ క్లినిక్స్ తోటి దాంతోటి చాలా వేరియేషన్స్ అనేటివి ఉంటాయన్నమాట. జిఎఫ్సి మీసోథెరపీస్ క్వాలిటీస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. క్వాలిటీ అనేది మనకి రెఫ్రిజిరేటెడ్ సెంట్రిఫ్యూజెస్లో చేస్తూ ఉంటే మనకి బెటర్ రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యమవుతూ ఉంటుందండి. సో ఇదండి విషయం. జుట్టు గురించని మనకి ట్రీట్మెంట్స్ తీసుకునేటప్పుడు కాస్ట్ గురించని ఆలోచించి మనం అనవసరంగా ట్రీట్మెంట్స్ చేసుకొని దానికి ఇబ్బంది పడేదానికంటే మంచి క్వాలిటీ బేస్డ్ ట్రీట్మెంట్స్గా ఎత్తుక్కొని మనం క్వాలిటీ బేస్డ్ ట్రీట్మెంట్స్గా చేసుకుంటే మనకి రిజల్ట్స్ అనేటివి బెనిఫిషియల్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా మెడికల్ మేనేజ్మెంట్ని చేసుకుంటూనే చేయాలి, లైఫ్ స్టైల్ డైట్ మార్పులు చేసుకుంటూనే చేయాలి. అవొక్కటే చేస్తే మనకి అయిపోతుంది పిఆర్పి జిఎఫ్సి మీసో అంటే కాదండి. సో ఇదండి విషయం. మనకి జుట్టుకి మంచి విధంగా రిజల్ట్స్ తీసుకురావటానికని అన్ని విధాలుగా నేను మీకు అన్ని క్లారిఫై చేశానండి ఈ హెయిర్ లాస్ వీడియోస్ సిరీస్లో. ఇంకా ఎటువంటివైనా సందేహాలు కానీ అపోహలు కానీ ప్రశ్నలు ఉంటే కనుక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. మరొక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. అలానే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏమైనా చెప్పాలంటే కూడా కామెంట్స్లో పెట్టండి, నేను చెప్తాను. దయచేసి నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ మిత్రులకు కానీ శ్రేయభిలాషులకు కానీ చుట్టాలకు కానీ ఎవరికైనా సరే వాళ్ళకి ఖచ్చితంగా మనకి ఈ వీడియోస్ని చూడమనండి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమని చెప్పండి. కాస్ట్ గురించి అని భయపడుతున్నారు, క్వాలిటీ అనేది నాకు ఇంపార్టెంట్ అని అనుకుంటున్నారని అంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి కాస్ట్కి క్వాలిటీకి సంబంధం ఉంటుంది, డైరెక్ట్ సంబంధం ఉంటుంది అనే దాని గురించి అని తనని తెలుసుకోమని చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్లో మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.